తీక్ష్ణ కోపా భుజంగమాహ, పాములకి కోపం ఎక్కువ, అవి పగబడతాయంటారు. తోక తొక్కితే పైకి లేచి పగబడతాయంటారు. అందుకే మన సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించండి. నాగుల చవితి అనే పండుగ ఎందుకు పెట్టారో తెలుసా? పాములకు కోపం ఎక్కువ, కానీ వాటిని ప్రసన్నం చేసుకోవడం, వాటికి మనం భయపడకుండా ఉండడం కోసం నాగుల చవితి పెట్టారు. అంటే భయం అంటే పామే కదండి, పాము అంటే ఇప్పటికీ భయం. ఇంత సభ హాయిగా జరుగుతోంది. ఇక్కడ మధ్యలో ఏదైనా రబ్బరు పాము ఒకటి తాడు ఒకటి బారేసి ఎవరన్నా రిబ్బన్ లాంటిది పాము అన్నారంటే ఎవ్వరూ ఉండరు, నాతో సహా. ఇంకా పారితోషికాలు సన్మానాలు ఏం అక్కల, ముందు పారిపోతాం. అంత భయం మనకి. నిజంగా పాము లేదు అంటే చాలండి. అంటే పాము భయానికి సంకేతం. కాబట్టే ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే భయాన్ని మనం నేరుగా చూడాలి, దగ్గరగా చూడాలి, పరిశీలించాలి. దాని గురించిన అపోహలు వద్దు, ఏమీ చేర్చొద్దు, పేర్చొద్దు, ఊహించొద్దు. ఆ భయాన్ని నేరుగా సూర్యోదయం చూసినంత సహజంగా చూడాలి. అప్పుడు ఆ భయం పోతుంది. అలా చూడడం కోసం మనకి నాగుల చవితి పెట్టి, ఎక్కువగా భయపడేవాళ్ళు మగాళ్ళు ఆడాళ్ళు అంతా సమానమైన, కొంచెం స్త్రీలకు సహజంగా లలితత్వం కారణంగా కొంచెం భయం ఎక్కువ కాబట్టి వాళ్ళనే పుట్ట దగ్గరికి వెళ్ళమన్నారు. పంట చేలో గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళమన్నారు. పట్టు చీరలు కట్టుకుని వెళ్ళమన్నారు. పట్టు పరికిణీలు తొడుక్కుని వెళతారు. ఆ భయాన్ని వెతుక్కుంటూ వెళతారు అన్నమాట. పాము ఎక్కడుందో చూస్తారు. పాము ఉండాలి, పాము ఉన్న పుట్టే నాకు కావాలి. పాము అంటే భయం ఉన్నవాడు పామును వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటండి? ఇది ఆశ్చర్యకరమైన మన సంస్కృతి. ఒక ఆచారాన్ని ఇలా నేర్పి చేయిస్తారండి ఖచ్చితంగా. ఆవిడికి తెలియదు, అందుకోసం చేస్తున్నట్టుగా, కానీ పంపిస్తారు. వెళ్ళమ్మా పావును వెతుక్కుంటూ వెళ్ళు, పావున్న పుట్టే వెతుక్కుంటూ వెళ్ళు, అక్కడ పాలు పోయిస్తారు. అది తాగినా తాగకపోయినా ఈ అలికిడికి బయటకు వస్తుంది, పుట్ట చుట్టూ తిరుగుతుంది. దిగో నాగా దివ్యా సుందర నాగా అని 1 గంట సేపు పాటలు పాడతారు. తద్వారా ఏం జరుగుతుందండి? అంతసేపు పాము దగ్గరే ఉండి పాటలు పాడిన కారణంగా పాము నాలికని, పాము కళ్ళని, పాము పై నూగుని, పాము చర్మాన్ని, దాని మీద ఉండే మచ్చల్ని, కృష్ణపాదాలని అన్నీ స్పష్టంగా చూసిన కారణంగా, అలవాటు కారణంగా పాము అంటే ఉండే భయం పోవాలి. అందుకోసం నాగుల చవితి పెట్టారు. అమృత పాత్రలండి ఇవన్నీ. మనం ఏం చేసాం దాన్ని? మా కోళ్ళ నీళ్ళు వేసుకోకపోతే పిల్లలు కలగారని పుట్ట దగ్గర మొక్కుకున్న నాగదేవుడు దయ వల్ల పిల్లలు పుట్టారు. పాములకి పిల్లలు పుట్టడానికి సంబంధం లేదండి. పిచ్చి నమ్మకాలు వదిలేయాలండి. పాముల వల్ల పిల్లలు పుడితే పుట్టిన పిల్లలు పాముల్లాగే ఉంటారు ఖచ్చితంగా. నాగరికతలో ప్రచారం చేయవలసిన విషయాలు ఇవి కాదండి. పాము భయానికి సంకేతం. నువ్వు అక్కడికి వెళ్ళాలి, పామును స్పష్టంగా చూడాలి, అప్పుడు ఆ భయం పోతుంది. మీకు భయం కలిగించే ఏ అంశమైనా సరే, నేను ఇందాక చెప్పాను, కాగితం మీద రాయండి, దాని గురించి ఆలోచన చేయండి, విశ్లేషణ చేయండి. ఆ భయం అంత భయపడవలసిన విషయం కాదని అర్థమైపోతుంది, అది పోతుంది. దుఃఖం వచ్చింది, ఏదైనా దుఃఖం తట్టుకోలేకపోతున్నాం, దుఃఖపడ్డం కాదు ముఖ్యం. ఇంత దుఃఖపడవలసిన అంశమా? ఇది నాకు నిజంగా అంత నష్టం కలిగించిందా, లేదా ఊరికే ఏడుస్తున్నానా, నిజంగా అంత ఉందా అని కాసేపు ఆలోచించి మనలో మనమే ఆలోచిస్తే అంత దుఃఖపడవలసిన విషయం కాదు, నిజంగా అంత పెద్ద నష్టం కాదు, మనకు అర్థమైపోతుంది. అప్పుడు తగ్గిస్తాం. ఒకవేళ నిజంగా అంత దుఃఖమైతే ఎదుర్కొందాం, అభ్యంతరం లేదు. అందుకని తీక్ష్ణ కోపాభుజంగమాహ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. ఇంకో 2 మాటలు చెప్పాడు. తీక్ష్ణ మృగాణంచ భయం తీక్ష్ణం. మృగములంటే లేడీ, జింక్, అడవిలో ఉంటాయి జింక మొదలైన వాటికి భయం ఎక్కువ. కనీసం కుక్కకి భయం వేస్తే అరుస్తుంది, లేడీ అరవదు కూడా, పరిగెట్టేస్తుంది. అడవిలో ఉండే జింకలు లేళ్ళు వాటికి భయాలు ఎక్కువ అండి. పాపం అది నీళ్లు తాగుతూ ఉంటుంది. ఎందుకంటే లేడికి అన్నీ భయాలే. ఎవడు వేటగాడు బాణం వేస్తాడో, ఎక్కడ దావాగ్ని వచ్చి కాల్చేస్తుంది, తను దహించేస్తుందో, ఎక్కడ ఉచ్చులు పన్నారో, ఎక్కడ వలలు పన్నారో, లేకపోతే పులి భయంకరంగా అరిచింది అనుకోండి, గాండ్రించింది, సింహం గర్జించింది, లేడి పొట్ట పగిలిపోతుందండి. గర్భిణీ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అది సున్నితమైన జంతువు, దానికి చాలా భయం ఎక్కువ. అందుకని అలా నీళ్లు తాగుతుందండి, అలా చూస్తున్నాడు, మళ్ళీ నీళ్లు తాగుతుంది, మళ్ళీ అలా చూస్తుందండి. ఒక్క చుక్క నీరు తాగడం, 10 దిక్కులు చూడడం, ఇది లేడి బతుకు. మృగాలకి భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ అని చివరికి చెప్పాడు. తతస్తీక్ష్ణ క్షుధా వయం, మా పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే మీరు పక్షుల్ని గమనించండి, వాటికి షుగర్ రాదు. ఎందుకో తెలుసా? సరిగ్గా షుగర్ పేషెంట్లకి డాక్టర్లు ఏం చెబుతారండి? ఒక్కసారే తినకండి, గంటకోసారి చొప్పున తినండి 10 కేజీలు అంట. అది లెక్క. ఒక్కసారి ఇన్ని కేజీలు తినేసేయడం కంటే 2 గంటలకు ఒకసారి ఏదో కొద్దిగా ఒక కూర పచ్చడి తినడం, మళ్ళీ 2 గంటలాగి ఇంకొంచెం పచ్చడి తినడం, మళ్ళీ 2 గంటలాగి మజ్జిగ కోసుకోవడం, లేకపోతే పళ్ళో పాలలో తినడం. అలా 2 గంటలు బ్రేక్ ఇచ్చి 2 గంటలు కొద్దిగా తింటే మధుమేహ వ్యాధి రాదండి. ఇంకా ఒక్క మాట విద్యార్థుల కోసం, పెద్దవాళ్ళ కోసం కూడా చెప్తున్నా. ఖచ్చితంగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఇన్ని ధనియాలు, మధ్యాహ్నం అన్నం తినగానే ఇన్ని ధనియాలు, ఇన్ని రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర, ఇప్పటి నుంచే నవ్వలండి. షుగర్ రాని వాళ్ళు జీవితంలో రాదండి, అనుమానం లేదండి. చిన్న వైద్యం చాలండి, చిట్కా వైద్యం.
57 ఏళ్ళు వయస్సున్నా ఇంత రోజు తిరుగుతూ ఉన్నా సరే నాకు షుగర్ కానీ బీపీ కానీ లేవు, నాకు రావు, నా దగ్గరికి వచ్చే ధైర్యం వాటికి లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం అన్నిటికంటే గొప్పది మనోధైర్యం. మధుమేహం ఎందుకు వస్తుందంటే ఆందోళన వల్ల వస్తుంది. నాకు ఆందోళన కలిగితే ఆందోళనని వదిలేసి నేను నమశివాయ 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 జపం చేసుకుంటూ కూర్చుంటా. శివుడు నా సమస్యను పరిష్కరిస్తున్నాడు, 57 ఏళ్లుగా పరిష్కరిస్తున్నాడు. ఇక మిగిలిన 20-30 ఏళ్ళు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. భగవంతుడి మీద అపూర్వమైన విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం రెండూ ఉంటే జీవితంలో ఆందోళన అనేది మీ దగ్గరికి చేరదు ఖచ్చితంగా. అది పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ పక్షులకి ఏమిటంటే షుగర్ వ్యాధి ఎందుకు రాదు, అవి ఎందుకు ఉంటాయంటే పక్షి ఒక్కసారే ఇంత తట్టెడు ఆహారం తిందండి. 2 మెదుకుల్లాగా 2 తింటుంది, మళ్ళీ అటు ఇటు చూస్తుంది, తిరుగుతుంది. మీరు అపార్ట్మెంట్లో ఉన్న చోట ఆ గోళ్లల్లో వాలే పావురాలని గమనించండి. గోళ్లల్లో పావురాలు వాళ్తూ ఉంటాయి, వాటిని గమనించండి. తినేదేమో ఎంత, తిరగడం మాత్రం మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ లాగా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరుగుతూ ఉంటాయి పావురాలు. ఎంత నడిచిన తర్వాత వాడికి పొట్ట ఎందుకు వస్తుందండి, షుగర్ ఎందుకు వస్తుందండి పని లేక. మనం కూడా అలా తక్కువ తిని కాస్త వ్యాయామం ఎక్కువ చేస్తే అది ఒకసారే కాకుండా 4-5 దఫాలుగా కనుక తినగలిగితే ఎటువంటి వ్యాధులు దరికి చేరవు.